లేదంటే మన కొన్ని పరిస్థితుల్లో మనకు కావలసినటువంటి విషయాలలో మనం దేవునికి మొరపెడుతున్నప్పుడు ఒకవేళ ఆ యొక్క పనులు మనకు ఇంకా జరగకపోతే మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున మొరపెడుతున్నాం, పేరుకే మొరపెడుతున్నాం, కానీ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయవలసినటువంటి అవసరత చాలా ఉంది. కానీ ఈ దినాలలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేవారు కరువైపోయారు అని స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎవరైతే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెడతారో వారి మొరను దేవుడు వింటాడు అని, దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు అని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది భక్తుల ద్వారా మనకు తెలియబడుతూ ఉంది. చూడండి, కన్నీటి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? భక్తుల కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు వారికి ఏం చేశాడు అని అంటే, మనకు 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఒక రాజు మనకు కనబడుతూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము బైబిల్ గ్రంథములను తెరిచి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తూ ఉన్నాడని చెప్పగా, చాలండి. ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరకు వచ్చి, బాబు నాయనా, నువ్వు చచ్చిపోబోతున్నావు, సర్దే మొత్తాన్ని సర్దేసుకో, నీకు నీ ఇల్లు చక్కబెట్టేసుకో, నువ్వు చచ్చిపోబోతున్నావు అని అంటే ఆ మాట ఎలా ఉంటది? చచ్చిపోతున్నావు, ఇంక నువ్వు బతకవు అనగానే ఆ క్షణాన్ని మనం చచ్చిపోయామన్న పరిస్థితులకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ఎవరైనా వచ్చి హాస్పిటల్లో పేషెంట్ని జాయిన్ చేసినప్పుడు ఎవరైనా వచ్చి డాక్టర్ గారు వచ్చి కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి, ఇంకా పరిస్థితి చేయి దాటిపోయిందండి, ఎక్కువసేపు బతకడం అనగానే మనకు ఉన్నటువంటి ఆశలన్నీ నీరసపడిపోతాయి. మొత్తం ఎలా ఉంటుందంటే పరిస్థితి, గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరకు వచ్చి, నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వన్నీ చదివేసుకో, ఇల్లు చక్కబెట్టుకొని తెలియజేసినప్పుడు మనమైతే దిగాలుగా కూర్చుని పోయి బాధతో ఏడుస్తూ యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొనుచున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. కన్నీళ్లు విడిచాడంట, గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనెట్లు నీ సన్నిధిని నడిచాను, నేనెట్లు న్యాయమును జరిగించాను, కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేశాడంట. ఈ దినమున మనం కూడా అనేక పరిస్థితులలో కన్నీళ్లు కారుస్తూ దేవునికి ప్రార్థన చేయవలసిన వారమైన మనము ఈ దినమున కన్నీళ్లు కార్చకుండానే, దేవా నా పరిస్థితి ఎలా ఉంది, అయ్యా నాకు ఈ యొక్క శోధనలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటిలన్నింటిని తీర్చు అని అంటాం తప్ప కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో దేవుణ్ణి గోజాడే పరిస్థితి మనకు కరువైపోయిందని తెలియజేయడానికి ఎటువంటి అనుమానము లేదు. ఈ రోజున క్రైస్తవులని చెప్పబడుతున్న వారు ఎవరైనా సరే కన్నీటి అనుభవం కావాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కన్నీరు కార్చి
హిజ్కియా దేవుడికి మొరపెడితే దేవుడు మనస్సును మార్చుకున్నాడంట. మనస్సు మార్చుకొని తన నిర్ణయాన్ని మార్చుకొని హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు దయచేశాడు అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజున మన పరిస్థితులను బట్టి కూడా ఎందుకు మన కుటుంబంలో కార్యాలు జరగట్లేదు, ఎందుకు మన బ్రతుకులలో కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరగట్లేదు, ఎందుకు మనం మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి, ఎందుకు మనము ప్రారంభించినటువంటి అది ఏ పని అయినా సరే, నీ కుటుంబంలో అయినా, నీ ఉద్యోగంలో అయినా, లేదంటే సమాజంలో అయినా, ఏదైనా సరే ఎందుకు ఆగిపోతున్నాయంటే మనకేమి లేదు, కన్నీటి అనుభవము లేదు. హిజ్కియాకు ఏముంది? కన్నీటి అనుభవం ఉంది. కన్నీటి అనుభవంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. నాకు తెలిసి యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఇంకా ఇంటికి బయటికి వెళ్ళిపోలేదంట. ఆ మాట అక్కడ కనబడుతూ ఉంది. ఇంకా బయటికి వెళ్ళలేదు. దేవుడు చెప్పమన్నాడు, వెళ్ళి హిజ్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు, మొత్తం అన్ని సదిరేసుకో, నీ ఇల్లు చక్క పెట్టుకొని యెషయా ప్రవక్తను పంపించి దేవుడు చెప్పమంటే చెప్పేసి ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు. బయటికి కూడా వెళ్ళకుండానే దేవుడు మళ్ళా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలుకుతున్నటువంటి మాటలు, హిజ్కియా కన్నీటి ప్రార్థన నేను విన్నాను, ఇల్లు మళ్ళీ ఇల్లు చెప్పు అని, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పి మళ్ళీ యెషయాని ప్రవక్త యెషయాని దేవుడు పంపిస్తే దేవుని ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే అవి కంటికి కనబడవు, చెవులకి వినబడవు, కంటికి కనబడవు. అటువంటి కార్యాలు నీ నా జీవితాలలో దేవుడు చేయగోరుతూ ఉంటే మనమేమో మన పరిస్థితులను బట్టి దేవునికి మొరపెడుతున్నాం తప్ప కన్నీటితో మొరపెట్టే అనుభవానికి మనం వెళ్ళలేని పరిస్థితి మన పరిస్థితి. మన పరిస్థితులలో కూడా, మన కుటుంబ పరిస్థితులలో కూడా అనేక విషయాలలో మనము కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. ఆమేన్. కనుక మన కుటుంబంలో కార్యాలు జరగాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఆ కన్నీరు కార్చే అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే యథార్థత కలిగి, నీతి కలిగి, భయభక్తులు కలిగి నడుస్తారో వారికి ఆ కన్నీటి అనుభవము వస్తుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజున కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి కొంతమంది భక్తులను మనం చూద్దాం. దేవుడు మన కుటుంబంలో కూడా అద్భుత కార్యాలు జరుగులాగున మనము కూడా కన్నీటి అనుభవానికి మనమందరము వెళ్దుముగాక. ఆమేన్. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా. చాలండి. ఇక్కడ యేసు వారు ఒక ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు, ఎవరిని వెతుకుతూ ఎందుకు ఏడుస్తున్నావు అని యేసు ప్రభు వారు ఒక ఆవిడతో మాట్లాడుతున్నారంట. ఎవరు ఆవిడ? మరియ గారితో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి సమాధిలో నుంచి లేచి ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్తున్నటువంటి రీతిలో ఒక ఆవిడ మరియ ఏడుస్తూ కనబడిందంట. ఏడుస్తూ కనబడితే దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోడు. ఏ రోజైనా సరే నువ్వు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని తక్షణమే దానికి సమాధానం చెప్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ మనం ప్రార్థన చేయలేమే, కన్నీటి అనుభవంతో మనం ప్రార్థన చేయలేమే. కనుక ఇక్కడ మరియా ఏడుస్తూ ఉందంట. ఎందుకు ఏడుస్తుంది? ఎంతకీ
రాయబడి ఉంది. ఆయన ఆయన తోటమాలి అనుకుని తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోద్దంట. ఇంతకీ ఎత్తుకొని వెళ్ళిపోతుందని ఎక్కడ ఉంచారో నాకు తెలుస్తలేదంటే ఇంతకీ ఎవరి గురించి ఏడుస్తుంది? ఈవిడ యేసు గురించి ఏడుస్తుంది. ఈ రోజున మనం కూడా దేవుడి గురించి ఏడవాలి. ఎప్పుడు చూడు మన కుటుంబం గురించి మనం ఏడుస్తాం తప్ప మరో విషయంలో మనం ఏడ్చే దాగాలే కనబడవు మన బ్రతుకులలో. ఎప్పుడు చూడు నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబమే తప్ప మన కుటుంబం, మన భర్త, మన భార్య, మన పిల్లలు లేదా మన తల్లిదండ్రులు తప్ప వేరే ధ్యాసే ఉండదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ విషయాలలో. కనుక మనము కూడా దేవుని గురించి ఏడ్చేవారిగా ఉండాలి. ఈ రోజున అనేక మంది సత్యదేవుడు ఎవరో తెలియక, నిజమైన మార్గం ఏదో తెలియక దేనికి పడితే దానికి మొక్కుతూ ఉన్నారు. మనుష్యుల చేతి పనుల ద్వారా రూపించబడినటువంటి ఆ యొక్క బొమ్మలకు మొక్కుతున్నారు మనుష్యులు. ఈ రోజున అన్యులే కాదు, క్రైస్తవులు అనబడినటువంటి వారు స్వస్థత శాలల దగ్గర పెట్టినటువంటి బొమ్మలకు మొక్కుతున్నారు. దేవుడే చెప్తూ ఉన్నాడు, విగ్రహాల జోలికి పోవద్దు. అది ఏ విగ్రహమైనను సరే, అది ఏ విగ్రహమైనను సరే, ఫలానా 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 ఏదైనా ఒకటే వెళ్ళి అక్కడ విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారు. ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మనము బ్రతుకుతున్నామంటే ఎందుకు మన కుటుంబాలలో కార్యాలు జరుగుతలేదంటే మనము దేవుని గురించి ఏడ్చేటువంటి అనుభవంలోకి మనము వెళ్ళలేకపోతున్నాం. కన్నీటి ప్రార్థన మన జీవితాలలో లేదు కనుక, లేదంటే మన బ్రతుకులలో లేదు కనుక మనము దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుని కార్యాలు చూడాలనుకుంటే ఈ రాత్రే దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి దేవుడికి మొరపెడితే దేవుడు నీ పక్షాన ఉండి ఆగిపోయినటువంటి నీ కార్యాలన్నిటినీ దేవుడు ముందుకు నడిపించును గాక. కన్నీటి అనుభవ ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి మనకు కన్నీటి అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అందరిలో కన్నీరు కార్చే ఒకవేళ ఆ పరిస్థితి నీకు లేకపోతే గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో, 4 గోడల మధ్య దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే దేవుడు నీ మొర విని నీకు చేయాల్సినవన్నీ దేవుడు చేస్తారంట. అందుకనే వాక్యం అంటుంది, ఊహించలేని మేలులతో నింపుతానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మరియ గారు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్నటువంటి మరియ దగ్గరికి యేసు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏంటి వెతుకుచున్నావు అని యేసు ప్రభు వారు మరియను అడుగుతూ ఉన్నారు. తను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయంలో ఏడ్చే ఆమెను చూసి యేసు ప్రభు వారు ఆగిపోయారు. ఈ రోజున దేవుడు నీ ఏడుపును చూసి కూడా, నువ్వు ఏడ్చే ఏడుపును చూసి కూడా దేవుడు దాటిపోయేవాడు కాడు. నీవు ఏడ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడుగా నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మరొకరిని మనం చూసుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులను, అమోరీయులను అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు
అసహ్యమైన కార్యములను తామే చేయించు ఆ, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాను ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను తిరిగి వేసుకొని ఏం చేశాడంట? విభ్రాంతి పడి కూర్చున్నాడంట. చాలండి. ఇక్కడ మనకు భక్తుడైనటువంటి ఎజ్రా గారు మనకు కనబడుతూ ఉన్నారు. ఎజ్రా గారు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖముతో లేదంటే ఎందుకు బాధతో కూర్చున్నారు అని అంటే, ఏం చేశారంట? ఇశ్రాయేలులో పెద్దలను అధికారులను ఏం చేశారంట? దేశపు జనుల నుండి వేరైపోక వేరుపరుచుకొనక ఆ దేశపు జనులతో కలిసిపోయారట. చెప్పాలంటే అన్యులతో కలిసిపోయారట. అన్యులతో కలిసిపోయి వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారంట. అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారంట. ఈ రోజున క్రైస్తవులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, అన్యులతో కలిసిపోయి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో మీ తరపున నీ సంఘ కాపరి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, నా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మరి ఈ రీతిగా అన్యులతో కలిసిపోతున్నారు ప్రభువా, వారిని ఒకసారి వారిని దర్శించు నాయనా, వారి మనస్సును మార్చు నాయనా అని నీ తరపున నీ యొక్క సంఘ కాపరి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటాడు, లేదంటే బాధపడుతూ ఉంటాడు. ఈ రోజున ఇక్కడ ఎజ్రా గారు కూడా అదే బాధపడుతూ ఉన్నారు. జనాలందరూ అంట అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడంట. అయ్యా ఎజ్రా గారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నాను అంటే, ఈ జనులు తమ్మును తాము వేరు పరుచుకొనక అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నారని ఎజ్రా గారు ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారంట. ఈ రోజున మనం కూడా మన ఇరుగు పొరుగు వారు లేదంటే క్రైస్తవులు అనబడిన వారు వేరు పరచట్లేదని చెప్పేసి మనం ఇరుగు పొరుగు వారి గురించి కూడా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఎంతసేపు మన కుటుంబం గురించి లేదంటే మన సంఘం గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు అన్యులతో కలిసిపోయి లేదంటే అన్యులు చేస్తున్నటువంటి మాదిరిగానే ఈ రోజున క్రైస్తవులు కూడా చేస్తూ ఉన్నారు. మన సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో ఒకటి వచ్చింది. ఏంటంటే, అన్యులు పెళ్లి చేసినప్పుడు రోకలు వేసి అందులో బియ్యం వేసి దంచుతూ ఉంటారు కదా, ఆ దంచుతూ ఉన్నప్పుడు ఏదో పాట పాడుతూ ఉంటారు అన్యులు. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే, పెళ్లి పెట్టుకొని శుభ్రంగా ఆ రోకల్లో బండ్లో బియ్యాలు ధాన్యాలు ఏ సంథింగ్ వేసి హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతున్నారు. చేసేవన్నీ ఏమో అటువంటి కార్యాలు చేస్తున్నారు. మళ్ళీ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నామని తెలియజేస్తూ ఉంటారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉండండి అంటున్నారు. ఎక్కడ వేరుగా ఉన్నాం మనం? మన కుటుంబం వేరుగా కనబడుతుందా? మూర్ఖులైన ఈ తరం వారికి మన కుటుంబం వేరుగానే ఉందా? మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఆలోచన చేయాలి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉండండి అని అంటే, ఈ రోజున మనము వేరుగా ఉండట్లా, కలిసిపోతున్నాం, అన్యుల్లో కలిసిపోతున్నాం, విగ్రహారాధన చేసేవారిలో మనం కలిసిపోతున్నాం. కనుక మన గురించి ఏడవడానికి మన సంఘ కాపరి అనేవాడు దేవుని సన్నిధిలో ఏడుస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. అయ్యో, నా గొర్రెలు తప్పిపోతున్నారు, దేవుని సన్నిధి నుంచి తప్పిపోతున్నారని నీ గురించి నీ సంఘ కాపరి ఏడుస్తూనే ఉంటాడు. నీకు లేదే చింత, నీకు లేదే ఆ బాధ, నీకు లేదే. కనుక మనం కూడా ఇక్కడి నుంచి ఆలోచించి ఈ యొక్క తరము వారికి ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. ఎజ్రా గారి ఏడుపు దేనికంట?
అన్యులు పాడైపోతున్నారు. అన్యులాగా క్రైస్తవులు కూడా పాడైపోతున్నారు. దేవుని పిల్లలని చెప్పుకుంటున్నటువంటి వారు ఇక్కడ కనబడే మాట ఏంటంటే ప్రాముఖ్యులైన వారంట. పెద్దలలో ప్రాముఖ్యులైన వారు కూడా నాశనం అయిపోతూ ఉన్నారంట. వారందరి గురించి అగ్ర ఏడుస్తున్నాడు. ఈ రోజున మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉండాలి. అనేక మంది క్రైస్తవుల గురించి మనం ఏడ్చేటువంటి పరిస్థితిలో అనుభవంలో మనం ఉండాలి. ఎంతసేపు మన కుటుంబం గురించి మనం ఏడుస్తూ కాదు, అనేక మంది ప్రజల కొరకు, రక్షణ పొందినటువంటి ప్రజల గురించి కూడా మనము ఏడ్చేటువంటి అనుభవంలోకి మనము వెళ్ళాలి. ఎంతసేపు ఉన్నారులేండి మా సంఘ కదా, మా పాస్టర్ గారు ఉన్నారు, మా గురించి ఏడవడానికి మేము ఏడవక్కర్లేదు అని అనుకుంటే మాత్రం పొరపాటే. నీకు కూడా కన్నీటి అనుభవము రావాలి. కన్నీటి కాచి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి అనుభవం నీకు రావాలి. మనకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే 20 సంవత్సరాలు బానిసగా 20 సంవత్సరాలు చేసి బానిసగా 20 సంవత్సరాలు చేశాడు, కానీ ఏ రోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కాచిన దాఖాలే లేవు. 20 సంవత్సరాలు బానిసగా చేశాడు. ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఆ మనిషి ఎవరు అనేది. ఒకరి దగ్గరికే పన్నుడుగా 20 సంవత్సరాలు చేశాడు. ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో మరి కన్నీరు కాచిన దాఖలాలు లేవు. తర్వాత దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా దేవుణ్ణి పట్టుకొని గోజాడాడంట. ఎవరైనా? యాకోబు గారు. ఒక రాత్రంతా అంట దేవుని సన్నిధిలో దేవుణ్ణి పట్టుకొని పెనుగులాడాడంట. మనం అరగంట, లేదంటే అరగంట కూడా కాదు, 10 నిమిషాలు ప్రార్థన చేసేసరికి మనకు బాబోయ్ ఏంట్రా బాబు ఇంత పెద్ద ప్రార్థన చేస్తున్నారు కూడా అనుకుంటారు. చాలా మంది చర్చిలో వెళ్ళి ప్రార్థన చేయాలంటే మొత్తం ఉన్న అంశాలన్నీ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే మిగిలిన వారు బాబు ఏంట్రా బాబు ఇంత పెద్ద ప్రార్థన చేస్తుంది ఇవిడి, లేదా ఇంత పెద్ద ప్రార్థన చేస్తున్నారేంటి. ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి గోజాడే అనుభవం మనకు కూడా ఉండాలి. ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో యాకోబు గారు దేవుని సన్నిధిలో ఆయన పట్టుకొని ఏడుస్తూనే గోజాడుతూనే ఉన్నాడట, మూలుగుతూనే ఉన్నాడంట. యాకోబు గారిని విడిపించుకోవడానికి దేవుడు అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు. యాకోబు గారిని అంట గెలవలేకపోతూ ఉన్నాడంట. అటువంటి పరిస్థితి, అటువంటి అనుభవము మనకు కూడా దేవుడు దయచేయును గాక. కాబట్టి ఇక్కడ ఎజ్రా గారు ఏడుస్తూ ఉన్నారు. ఈ తరము వారికి వేరుగా ఉండట్లేదని ఏడుస్తూ ఉన్నారు. చూడండి ఇంకెవరు ఏడుస్తున్నారంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అంటూ ఉన్నాడు. చాలండి. ఇక్కడ మనకు నెహెమ్యా గారు కనబడుతూ ఉన్నారు. నెహెమ్యా గారు ఒక మాట వినబడిందంట. ఆ మాట విన్నప్పుడు ఏడ్చి, కన్నీటితో ఏడ్చి, దుఃఖముతో ఉపవాసం ఉండి కన్నీటితో ఏడ్చి దేవుని సన్నిధిలో, ఆకాశమందున్న దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడంట. ఏంటి ఆ మాట? పైన చూడండి 2వ వచనం చదవండి. నా సహోదరులలో హనానీయులలో ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారమును పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని
నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు అంట, చాలమ్మా, ఈ మాటలు విన్నప్పుడు అంట యెరూషలేము గూర్చి దాని ప్రాకారములు కూలిపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిని అని ఎప్పుడైతే నెహెమ్యా గారు ఈ మాటలు విన్నారో, విన్న వెంటనే కూర్చుండిపోయి ఏడ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడంట. ఈ రోజున మనము కూడా ఏదైనా మన సంఘం గురించి ఏదైనా మనకు తెలిసినప్పుడు మనము కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు మన సంఘము పట్ల అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. నెహెమ్యా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏమంటున్నాడు? యెరూషలేము యొక్క ప్రాకారములు కూల్చేశారు. యెరూషలేము అంటే ఏంటి? దేవుని మందిరము. దేవుని మందిరం గురించి ఏడుస్తున్నాడంట. ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావా దేవుని మందిరం గురించి? ఏనాడైనా సరే దేవుని మందిరం గురించి నువ్వు ఏడ్చావా? ఇక్కడ నెహెమ్యా గారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు నెహెమ్యా అని అడిగితే, యెరూషలేము ప్రాకారము యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చేశారంట. ప్రాకారములు ప్రణద్రోయబడినాయి, గుమ్మాలు కాల్చేశారంట. అందుచేత ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజున సంఘం గురించి ఏ రోజైనా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా? మన సంఘం గురించి ఏ రోజైనా సరే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా అని అంటే అది మనం ఆలోచన చేసుకోవాలి. నెహెమ్యా గారు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఆయన యెరూషలేము గురించి ఎంతో బాధపడి ఉపవాసం ఉండి ఏడుస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ఫలితం వచ్చేంత వరకు, దేవుడు తన మొర విని దానికి సమాధానం ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో ఆయన బాధపడుతూనే విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడంట. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో కార్యాలు జరిగేంత వరకు దేవుని సన్నిధిలో కన్నీటి అనుభవంతో కన్నీటితో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే, దేవుడు మన కుటుంబంలో కార్యాలు చేయాలంటే, దేవుడు మన బ్రతుకులలో కార్యాలు చేయాలంటే దేవుడు సన్నిధిలో మనము కన్నీటితో ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా మనకు కావాలి. కన్నీటితో ప్రార్థన చేయాల్సిన అనుభవం మనం ముందుకు ఆ అనుభవంలోకి మనం నడిపించబడాలి. చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఏడుస్తున్నాడు అంట. ఎస్తేరు గ్రంథంలో కూడా మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. 4వ అధ్యాయము 1వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి మొత్తం తన బట్టలు చింపుకొని జరిగినదంతయో తెలియగానే మొర్దెకై బట్టలు చింపుకొని తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి శోకముతో రోదనము చేసి చాలండి. ఇక్కడ మొర్దెకై అనే ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతనంట తన బట్టలు చింపుకొని గోనె బట్టలు కట్టుకొని బూడిద పూసుకొని మళ్ళీ 4 గుమ్మాల మధ్యలో కాదు, ఎక్కడంట పట్టణము మధ్యలోకి వెళ్ళి మహాశోకముతో రోదనము చేస్తూ ఉన్నాడంట. అయ్యా మొర్దెకై గారు, ఎందుకు మీరు మహాశోకముతో రోదనము చేస్తూ ఉన్నారని అడిగితే ఆయన ఇచ్చేటువంటి జవాబు ఏంటో తెలుసా? చూడండి, 3వ అధ్యాయము 8వ వచనంలో కనబడుతూ ఉంది. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, ఈ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనిన వారు
కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. చాలండి. ఇక్కడ ఒక సంతతి వారు లేదంటే ఒక జాతి వారు కనబడుతూ ఉన్నారు. ఆ జాతి వారంట రాజు ఆజ్ఞకు శిరస వచ్చిన వారు కాదు, రాజు ఆజ్ఞలకు గైకొనినటువంటి వారు కారు, చెదిరిపోయినటువంటి వారంట. వీళ్ళు చెప్తున్నటువంటి మాట, ఒక జాతి వారు రాజాజ్ఞలకు గైకొనినటువంటి వారు లేదంటే రాజు ఆజ్ఞలకు శిరస వంచినటువంటి వారు కారు. అటువంటి వారిని ఎందుకు ఉంచడం, మీకు ప్రయోజనం ఏం లేదు. అటువంటి వారిని చంపేయండి, అటువంటి వారిని నిర్మూలించేసేయండి అని ఎవరైతే ఉన్నాడో ఈ అహష్వేరోషుతో రాజుతో వారు హతము చేయబడినట్లు చంపేయండి అని ఒక శాస్త్రం మీరు రాయండి అని, ఒక చట్టాన్ని మీరు చేయండి అని ఇక్కడ రాజు దగ్గర కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఒక జాతి వారందరికీ వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా ఉన్నారు, వారందరినీ నిర్మూలన చేసేయండి లేదంటే చంపేయండి, అసలు మీ ఆజ్ఞలను వారు గైపట్టలేదు, మీకు మీ ఆజ్ఞలకు శిరస వహిస్తలేదు, అటువంటి వారు ప్రయోజనం లేదు, వారితో ప్రయోజనం ఏమి లేదు, అటువంటి వారిని చంపేయండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ లేదంటే ఒక చట్టాన్ని తీసుకురండి అని అంటే, ఈ మాట ఎవరికి తెలిసింది? మొర్దెకైకి తెలిసిందంట. మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడు? తన బట్టలు చింపుకొని బూడిద పూసుకొనంట పట్టణము మధ్యలోకి వెళ్ళి ఏడుస్తున్నాడంట. పట్టణం మధ్యలోకి వెళ్ళి మహాశోకముతో రోదనము చేస్తూ ఉన్నాడంట. ఈ రోజున మనము కూడా క్రైస్తవులను చెప్పుకున్నటువంటి మనము కూడా అనేక మంది ఈ రోజున క్రైస్తవులు చంపాలని చూస్తున్నారు, క్రైస్తవులు అనబడిన వారిని చంపాలని చూస్తున్నారు. క్రైస్తవుల వల్ల ఉపయోగాలే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా క్రైస్తవుల వల్ల నాశనం లేదే. ఈ రోజున అనేక మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులు చంపాలని చూస్తూ ఉన్నారు. ఎందుకు చంపాలని చూస్తున్నారు? క్రైస్తవులు ఏమన్నా నాశనం చేస్తున్నారా లేదంటే అపకీర్తి చేస్తున్నారా? దేవుని మాటలు చెప్పి నీ బ్రతుకు మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, మారు మనసు పొంది చక్కగా బ్రతుకని ఈ రోజున క్రైస్తవులు చెప్తుంటే మంచి మాటలు చెవిని పెట్టకుండా క్రైస్తవులను చంపేటువంటి పనిలో ఈ రోజున ఈ లోకం తయారైపోయింది. ఇక్కడ ఒక జాతి వారందరినీ చంపడానికి ఒక చట్టాన్ని చేయండి అంటున్నారు. ఈ రోజున మన భారతదేశంలో కూడా క్రైస్తవులను నిర్మూలిస్తామని, క్రైస్తవులను అంతం చేసేస్తామని, అసలు క్రైస్తవులు అనేవారు ఈ భారతదేశంలోనే ఉండకూడదని ఎంతో మంది ఎన్నో చేస్తున్నారు, ఎన్నో చట్టాలను తయారు చేస్తున్నారు. ఏది చేసినాను సరే క్రైస్తవులను చంపాలని ఎప్పటి నుంచో ఎందరో ట్రై చేశారు కానీ క్రైస్తవ్యం ఉండే కొద్ది పెరుగుతూనే వస్తుంది తప్ప క్రైస్తవ్యం అంతం అనేది లేదు. ఈ రోజున క్రైస్తవులు దేశానికి ఎంతో మేలులు చేస్తూ ఉన్నారు, తాగుబోతుల్ని విడిపిస్తున్నారు, తాగుబోతుల్ని మారుస్తున్నారు. క్రైస్తవులు తాగేసి ఇంట్లో భార్యను రోజు కొట్టేటువంటి వారిని ఎంతో మందిని ఈ రోజున క్రైస్తవులు మారుస్తూ ఉన్నారు. చెడు అలవాట్లకు వ్యసన అలవాట్లకు లేదంటే వ్యసనాలకు అలవాటు అయిపోయినటువంటి వారిని ఈ రోజున క్రైస్తవులు మారుస్తూ ఉన్నారు. ఈ రోజున అటువంటి క్రైస్తవుల మీద దాడులు, వాళ్ళ గృహాలు కూల్చివేయడాలు, వాళ్ళ మందిరాలు కూల్చివేయడాలు ఈ రోజున ఈ యొక్క భారతదేశంలో ఎక్కువైపోయినాయి. కనుక అందుకే అంటాడు, నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏ ఆయుధాలు కాదు, ఏ చట్టాలు కూడా నిలబడవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనము మనందరి విషయాలలో, క్రైస్తవులందరి విషయాలలో
ఏడ్చి ప్రార్థన చేయాల్సినటువంటి అనుభవంలోకి మనం నడిపించబడాలి. ఎప్పుడు మన కుటుంబం గురించే కాదు కానీ క్రైస్తవులందరి గురించి మనం ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి మనం నడవాలి, నడిపించబడాలి. ఈ రోజున అన్యులు మారడం కాదు, క్రైస్తవులే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ చెడు అలవాట్లకు లోబడిపోతూ ఉన్నారు. మారాము, మేము రక్షణ పొందామని చెప్పుకుంటున్నటువంటి వారు మళ్ళీ పాత జీవితాలలోకి, మళ్ళీ పాత బ్రతుకులలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారికి కార్యాలు జరగక, వారి గృహాల్లో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగక మళ్ళీ పాత జీవితాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వారి కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగట్లేదంటే వారికి ఏం లేదు, కన్నీటి అనుభవము లేదు. కన్నీటి అనుభవం లేదు కనుకనే వారు మళ్ళా తిరిగి దేవుని కార్యాలను చూడలేకపోతూ ఉన్నారు. ఈ రోజున నీ కుటుంబంలో దేవుడు కార్యాలు జరిగించాలి అంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ కుటుంబం పట్ల కార్యాలు జరిగించాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నువ్వు మొరపెట్టినట్లయితే ఆ మొరపడ ఎలా ఉండాలంట తెలుసా? యథార్థత కలిగి, నీతి కలిగి ఉండాలంట. యథార్థత కలిగి ఉండాలి. హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు అన్నప్పుడు ఏ దేవుని సన్నిధిలో ఏమని అంటాడు? నేను ఎలా నడుచుకున్నానో, నేను యథార్థత కలిగి ఎలా నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను అని అంటూ ఉన్నాడు. యథార్థంగా నడుచుకోకపోతే దేవుని దగ్గర మాట అనడానికి హిజ్కియాకి అధికారం ఉంటుందా? ఉండదు. యథార్థంగా నడుచుకున్నాడు కనుక దేవుని సన్నిధిలో దేవునితో కన్నీళ్లు విడుస్తూ ఆ మాట అంటూ ఉన్నాడు. నేను నీ సన్నిధిలో యథార్థత కలిగి ఏ రీతిగా నడుచుకున్నానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకున్నాము అంటూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో యథార్థత కలిగి నడిచినట్లయితే, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మనం ప్రార్థించినట్లయితే, ఈ రోజున నీ నా కుటుంబాలలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కనుక మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయడమే మనము చేయవలసినటువంటి పని. కనుక మనమందరము అట్టి రీతిగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ముందెన్నడూ వినని ఆశ్చర్య కార్యాలు దేవుడు మన కుటుంబంలో, మన ప్రార్థన వలన, మన కన్నీటి ప్రార్థన వలన దేవుడు మన కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ఈ చక్కని వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించి నడిపించును గాక. ఆమేన్.